గ్రేటర్ పరిధిలో చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుండడంతో పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా హైడ్రా కూల్చివేస్తుందన్న టెన్షన్తో లాస్ట్ ఆప్షన్గా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. హాలిడే అయినా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలవుతున్నాయి. హైడ్రా కూల్చివేతలపై ఉన్నత న్యాయస్థానంలో 200కు పైగా పిటిషన్లు దాఖలు కాగా తమ పిటిషన్లు అర్జెంటుగా విచారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో పిటిషన్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, గత కొన్ని రోజులుగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు, నాలాలు, కుంటల్లో కబ్జాలు చేసి నిర్మాణాలు చేసిన వాటిపైన హైడ్రా కొరడా జుల్పిస్తుంది. సో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా డిమాలిష్ చేస్తుంది. సో ఇటు ఎవరు చెప్పినా వినకుండా, అటు ఈవెన్ పొలిటికల్ వాళ్ళు చెప్పినా వినకుండా హైడ్రా తమ పని తాము చేసుకుంటూనే పోతుంది. వాళ్ళంతా కూడా ఒక లిస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అయ్యాయో వాటన్నిటిని లిస్టు ప్రిపేర్ చేసుకున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూనే ఉన్నారు. సో ఎర్లీ మార్నింగ్ వరకు డైరెక్ట్గా అక్కడికి జంబో మిషన్లు వస్తున్నాయి, వాటిని కూలుగొడుతున్నాయి. సో వీళ్ళు ఎవరు చెప్పినా వినేటట్టు లేదని చాలా వరకు ఇప్పటి వరకు ఈ కబ్జాలు చేసి నిర్మించిన వాళ్ళంతా కూడా హైకోర్టుకు వెళ్తున్నారు. సో హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. పిటిషన్లు వేసి తమ నిర్మాణాలపైన ఈ హైడ్రా చర్యలు తీసుకోకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టుకు వెళ్తున్నారు. సో మనం చూసాం రీసెంట్గా ఇప్పటి వరకు మొత్తం ఈ హైడ్రా వచ్చేసి 169కి పైగా ఈ కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా అటు నిర్మించిన వాటిని బిల్డింగ్స్ని, వివిధ రూపాల్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ని వాటన్నిటిని కూడా డిమాలిషన్ చేసింది. సో ఇలాగే తమ బిల్డింగ్స్ను కూడా కూల్స్తారేమో అనే భయంతో ముందస్తుగానే ఇటు హైకోర్టుకు వెళ్ళి అక్కడ పిటిషన్లు వేస్తున్నారు. సో లాస్ట్ సాటర్డే రోజు హాలిడే ఉంటుంది హైకోర్టుకు. ఆ తర్వాత సండే, నెక్స్ట్ నిన్నొచ్చి కృష్ణాష్టమి. ఈ 3 రోజులు వరుసగా హాలిడేస్ ఉండడంతో ఈ 3 రోజుల్లో కూడా కూలుస్తారేమో అని ముందస్తుగా హౌస్ మోషన్ పిటిషన్స్ కూడా ఈ బాధితులు, అంటే ఎవరైతే అక్రమంగా ఈ కన్స్ట్రక్షన్ చేసి తమ బిల్డింగ్స్ కూడా కూలుస్తారేమో అని భయపడుతున్న వాళ్ళంతా కూడా హౌస్ మోషన్ పిటిషన్స్ వేస్తున్నారు. సో 3 రోజులు ఈ హాలిడేస్ రావడంతో ఈ 3 రోజుల్లో కూడా కూల్చివేతలు జరుగుతాయేమో అని హౌస్ మోషన్ పిటిషన్స్ వేస్తూ అర్జెంటుగా తమ పిటిషన్లన్నింటినీ కూడా హైకోర్టు విచారించాలి, ఆ హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ప్రేయర్ చేస్తున్నారు. సో కానీ రీసెంట్గా మనం చూసాము, మొదటగా ఈ హైడ్రా పైన హైకోర్టుకు వెళ్ళింది జన్వాడ ఫామ్ హౌస్ మీద వెళ్ళారు. సో జన్వాడ ఫామ్ హౌస్ మీద అటు హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ ముందస్తుగా వాళ్ళు కూల్చివేతలు స్టార్ట్ కాకముందుకే హైకోర్టుకు వెళ్ళడంతో అక్కడ హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వకుండా ఏం చెప్పిందంటే అక్కడ ఆ ల్యాండ్ లార్డ్స్కి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించండి, అలాగే ఈ 311 జీవోకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆ నిబంధనలు ఏమేమి ఉన్నాయో వాటిని పూర్తిగా రీడ్ చేసిన తర్వాత, వాటిని స్టడీ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా నిబంధనల ప్రకారం మీ చర్యలు మీరు తీసుకోండి అంటూ కూడా ఇటు హైడ్రాకి ఆదేశాలు జారీ చేసింది. అంటే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో సో అతనికి స్టే ఆర్డర్ ఇవ్వలేదు. సో ఆ తర్వాత ఏమైంది, నెక్స్ట్ ఎన్కన్వెన్షన్ సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే హైడ్రా ఈ కూల్చివేతలు స్టార్ట్ చేసింది. సో ఆ తర్వాత నాగార్జున డైరెక్ట్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఎందుకంటే ఆ రోజు హాలిడే కాబట్టి, కోర్టు ఉండదు కాబట్టి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అర్జెంటుగా తమ ప్రేయర్ని అటు వినాలంటూ విచారణ చేయాలంటూ కూడా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ వినోద్ కుమార్ దానిపైన విచారణ చేసి దీనిపైన ఆల్రెడీ హైకోర్టులో వివాదం నడుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సో ఆ ఒక్క కేసులో మాత్రం ఆల్రెడీ దీనిపైన లిటిగేషన్ నడుస్తుంది, వివాదం నడుస్తుంది కాబట్టి అప్పటి వరకు టెంపరీగా దానిపైన స్టే ఇచ్చారు. కానీ ఆల్రెడీ ఈ స్టే వచ్చింది ఎప్పుడు మధ్యాహ్నం 2:11 వచ్చింది. కానీ అప్పటి వరకే ఆఫ్టర్నూన్ 12 o'clock వరకే ఆల్మోస్ట్ మొత్తం ఎన్కన్వెన్షన్ అంతా డిమాలిషన్ చేశారు. ఆ తర్వాత స్టే ఆర్డర్ రావడంతో హైడ్రా అధికారులు తిరిగి వచ్చారు. నెక్స్ట్ ఆ రోజే ఇటు పల్లారాజేశ్వరరెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీలో అక్రమంగా కట్టడాలు కడుతున్నారు, నాదం చెరువుకు సంబంధించి బఫర్ జోన్లో నిర్మాణాలు అవుతున్నాయని అక్కడ ఇరిగేషన్ ఆఫీసర్స్ ఆ పోలీస్ స్టేషన్లో, పోచారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఆ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. నెక్స్ట్ హైడ్రా అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో నెక్స్ట్ టార్గెట్ నేనే కాబట్టి నా నీలిమా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ను కూల్చేస్తారని అతను కూడా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సో దీనిపైన విచారణ చేసిన హైకోర్టు ఏం చెప్పిందంటే, సో ప్రస్తుతానికైతే దీనిపైన మేము ఎలాంటి స్టే ఇవ్వలేము, ముందస్తుగా అసలు ఎలాంటి పర్మిషన్స్ వీళ్ళు తీసుకున్నారు ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, అలాగే ఆ చెరువు మొత్తం ఎంత పరిధిలో ఉంది, ఎంతవరకు కబ్జా అయింది, నిజంగా
నిజంగానే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా అవన్నిటిని చూసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాక్ సూచించింది. సో అలాగే ఈ మధ్య రీసెంట్గా ఇవన్నీ అవుతున్నా కొద్దీ నెక్స్ట్ ఓల్డ్ సిటీలోని సలకం చెరువులో కూడా ఇటు ఓవైసీ అక్బరుద్దీన్కి సంబంధించిన ఫాతిమా కాలేజ్ కన్స్ట్రక్షన్ చేశారు. సో దాంట్లో గత కొన్ని రోజులుగా దీనిలో కన్స్ట్రక్షన్ చేసి పెద్ద బిల్డింగ్స్ నిర్మించి కాలేజీలు నిర్వహిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా డిస్ట్రాయ్ చేయాలి, డిమాలిష్ చేయాలంటూ చాలా వరకు ఫిర్యాదులు హైడ్రాకు అందుతున్నాయి. సో దీన్ని కూడా డిమాలిష్ చేస్తారేమో అని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ప్రస్తుతానికి హైకోర్టులో పిటిషన్ వేయడానికి ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వీళ్ళే కాకుండా మొత్తం ఇప్పటి వరకు హైకోర్టులో 200కు పైగా పిటిషన్లు ఇట్లాగే హైడ్రాకు వ్యతిరేకంగా లేకపోతే హైడ్రా నుంచి తమకు విముక్తి కావాలి, స్టే కావాలంటూ కూడా చాలా వరకు పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఇప్పటి వరకు విన్న పిటిషన్లో కేవలం ఒక ఎన్కన్వెన్షన్ తప్ప మిగతా ఏ పిటిషన్లకు కూడా స్టే ఆర్డర్ ఇవ్వట్లేదు. సో నిబంధనల ప్రకారం హైడ్రా పోతుంది కాబట్టి వాళ్ళు ముందస్తుగా డాక్యుమెంట్లు చూసుకుంటారు. ఆ చెరువా, నాలానా, లేకపోతే అది స్పోర్ట్స్ కాంప్లెక్సా, గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండా, అవన్నీ పక్కాగా వాళ్ళు చూసుకొని తమ చర్యలు తాము తీసుకుంటారంటూ కూడా హైకోర్టు కామెంట్ చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు ఎవరికి కూడా పాజిటివ్గా స్టే ఆర్డర్ ఇవ్వలేదు. పిటిషనర్లకు వాళ్ళకు సపోర్టివ్గా ఎక్కడ కూడా హైకోర్టు ఆర్డర్ ఇవ్వకపోయినా ఇటు లాస్ట్ ఆప్షన్గా మాత్రమే హైకోర్టుకు వెళ్తున్నారు. సో ఇప్పటి వరకు హైకోర్టులో ఆల్మోస్ట్ 200కు పైగా ఇట్లాంటి పిటిషన్లు ఈ హైడ్రా నుంచి ఆ కూల్చివేతలు చేయకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలంటూ ఇప్పటి వరకు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపైన ఇవి రెవెన్యూ కిందకి వస్తుంది కాబట్టి హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్ అలాగే జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ అయితే వీటిపైన విచారణలు చేస్తున్నారు. సో ఇప్పటివరకు అయితే 200కు పైగా పిటిషన్లు వచ్చాయి. త్వరలో ఇంకా హైడ్రా ఇంకా ఇలాగే స్పీడప్గా కంటిన్యూ చేస్తే ఇంకా ఎక్కువ పిటిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫైనల్గా హైకోర్టు కూడా ఒకటే చెప్తుంది, సో ఒకవేళ దానిలో తప్పులుంటే వాళ్ళు కూల్చివేస్తారు, లేకపోతే మీ పైన ఇట్లాంటి చర్యలు తీసుకోరు, వాళ్ళు యాజ్ యూజువల్గా రూల్ ప్రకారమే వెళ్తున్నారంటూ కూడా హైకోర్టు చెప్పడంతో హైకోర్టుకు వెళ్ళినా కూడా ఏం లాభం లేదని వీళ్ళంతా కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళంతా కూడా భావిస్తున్నారు.